హాయ్ గైస్, వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇక్కడ చూసారా, మాకు 3 రోజుల నుంచి వాన పడుతుంది. ఇదిగోండి, ఈ చెట్టు పాపం పైన ఎక్కువ అయిపోయి ఇక్కడ వెయిట్లెస్ అయిపోయి అది పడిపోయింది బకెట్లో. అప్పుడు చిన్నది పెడితే అంత పెద్దదైంది. అందుకనే అసలు గార్డెన్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దామని చెప్పి పైకి వచ్చాను. అదొకటేలేండి పడిపోయింది. మరి ఇవన్నీ పూత పింద అన్నీ చిన్న చిన్న మొక్కలుగా ఇప్పుడే కొత్తగా అన్నీ పెట్టాము. కొంచెం గార్డెనింగ్కి క్లీనింగ్ చేస్తున్నాను, కొత్త ఇవన్నీ పెట్టుకుంటా మొక్కలు వస్తున్నాను. అయితే ఇక్కడ కొన్ని మొలకలు టబ్లో. మరి ఇక్కడ చూసారా, అదేంటి చిక్కుడు, బెండ, సొర ఇవన్నీ మొలకలు చిన్న చిన్నవి వచ్చినాయి. ఇదిగోండి, ఇక్కడ అట్లాగా మనం ఎప్పటికప్పుడు టబ్స్లో వేస్ట్ అన్నీ తీసేస్తే చక్కగా బలమంతా మన వచ్చే మొక్కలకి అందుతుందండి. ఇట్లాగా మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. మనం ఏదైతే వేస్ట్గా మన కూరగాయలు తప్పనిడిచి మిగతాయి ఉంచుకుంటే వాటి వల్ల ఏమవుతుందంటే బలమంతా సారమంతా అవి తీసేసుకొని పోతుంది. ఇక్కడ చూడండి, మట్టికి కూడా మనం గుల్లగా అది తేమకి నానిపోయి ఉంది కదా, ఒకవేళ ఆరిపోయింది అనుకోండి మళ్ళీ పొడి పొడిగా అనిపించదు. అందుకనే మనము ఇలా వాన పడినప్పుడు ఇంకా నీళ్ళు పోసే డ్యూటీ ఉండదు కాబట్టి మనం ఇట్లాంటి పనులన్నీ చేసుకోవచ్చు చక్కగా. ఏదైనప్పటికీ బాగా విపరీతంగా వాన ఉంది, ఇంకా అందుకనే నేను 1 డే వదిలేసాను. కానీ వచ్చి ఇప్పుడు కొంచెం తగ్గింది. అందుకనే వచ్చి ఇంకా ఇట్లాగా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. బాయ్ గైస్.